అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు 2 లక్షల రూపాయలు అయితే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అదేవిధంగా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా కసరత్తులు అయితే ప్రారంభించారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని, అలాగే తప్పకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తుంది. మనకు ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది రైతు రుణమాఫీకి సంబంధించి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి.